మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 23 వచనాల వరకు ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 23 వచనం వరకు. ఈ యొక్క కాంటెక్స్ట్ అంతా ఏంటి అనేది మనం వచనాల్లో చూస్తా వెళ్ళచ్చు. ప్రాముఖ్యంగా దీనికి ఒక కొటేషన్ నేను పెడతాం జరిగింది. దానికి ముందు 1-2 వచనాలు చదువుతున్నాను. 1 నుంచి 3 వచనాలు 7వ అధ్యాయం మార్కు సువార్త 1-2 వచనాలు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయడం చూచి పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్య చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిందండి. నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఉదయకాశంలో సన్నిధిలో చేరి ప్రార్థించారు. గొప్ప భాగ్యాన్ని మొదటిసారి మనం గ్రహించారు. ఆయన అలాగే తండ్రి యొక్క 2వ సెషన్లో వాక్య భాగాన్ని ఆశ్రయించండి. మాలో ఉంచిన బలహీనతలు, అలక్ష్య స్వభావం మా నుంచి దూరపరచండి. దినదినము మీలోనికి రూపాంతర అనుభవాన్ని మా ఒక్కొక్కరికి అనుకరించండి. చదువుకున్న ఈ వాక్య భాగం కదా మీరే మాట్లాడమని ఘనత మహిమ ప్రభావం చెప్పిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు భావించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దీనికి ఆప్షన్ పెట్టాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే ప్రభువే దీంట్లో చెప్తాడనమాట. వచనాన్ని సంబంధించింది ఏంటంటే మనుషుని లోపలికి వెళ్ళున్నది అపవిత్ర పరచులు, లోపల నుండి బయలు వెళ్ళున్నది అపవిత్ర పరచులు. ఇంగ్లీష్ లో దీన్ని వాట్ ఎంటర్స్ ఏ పర్సన్ డస్ నాట్ defile them, what comes out from within defiles them అంటే మనిషిని లోపలికి వెళ్ళేవి మనిషిని అపవిత్ర పరచు, కానీ మనిషిని లోపల నుంచి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి అని దీనికి ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాను. దీనిలో 1వ వచనం నుంచి 23వ వచనం దాకా సందర్భం అదే, కాంటెక్స్ట్. దీనిలో ఏంటి అనేది మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని ఇక్కడుండే 7వ అధ్యాయాన్ని రెండు సిమిలర్ గా మనం చదువుకుంటా పోతే రెండు కూడా ఒకటే సందర్భం, ఒకటే కాంటెక్స్ట్. దీంట్లో ఏంటి అంటే పరిసయ్యులు శాస్త్రులు యెరూషలేము నుంచి ఇక్కడికి వచ్చారంట. వీళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కడికంటే గెన్నేసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి వాళ్ళు దిగగానే పైన 6వ అధ్యాయం చివరిలో ఆయన ఏం చేశారంటే గ్రామంలోను పట్టణంలోను పల్లెల్లోనూ అనేకుల్ని బాగు చేస్తా ముడతా ఉంటున్నాడు అనేది మనం చూస్తాం. బెత్సయిదా ముందుగా వెళ్ళుడని బెత్సయిదా ఏగాకి ఆ ఏరియాలో అంతా ఆయన వెళ్తా సంచరిస్తూ ఉంటున్నారు సమయంలో ఈయన శిష్యులు ఏం చేస్తున్నారంటే భోజనానికి కూర్చున్నారు. ఆ భోజనానికి ఎలా కూర్చున్నారు అంటే వాళ్ళు చేతులు కడుక్కోవాలి, డైరెక్ట్ గా భోజనానికి కూర్చున్నారు. మనం కూడా అనేక సార్లు రద్దీగా ఉన్నప్పుడు వెళ్ళి వాష్ చేసుకొని వచ్చి ఆ సీట్లో కూర్చున్నామంటే సీట్ వెళ్ళిపోద్దని ఏం చేస్తామని అంటే ముందు ఆ సీట్లోనే కూర్చుంటాం. మీటింగ్స్ లో అయితే ఎక్కడ కూర్చున్నాం ఆ డైరెక్షన్ లోనే టేబుల్ వేస్తే అక్కడే కూర్చుంటాం. మళ్ళీ చేతులు కడుక్కోవడానికి కూడా కొన్నిసార్లు ఇష్టపడం, ఎందుకనంటే సీట్ పోతుంది. అలానే ఏమి సందర్భమో ఏమో మొత్తానికి ప్రభు శిష్యులు కూడా చేతులు కడుక్కోకుండా భోజనానికి కూర్చున్నాను. ఈ పరిసయ్యులకి శాస్త్రులకి ఒక లెసన్ కొరకే ఇలాంటిది దేవుడు కూడా అరేంజ్ చేస్తూ ఉంటాడు వాళ్ళకి బుద్ధి కలగడానికి. కాబట్టి వాళ్ళు వెంటనే యెరూషలేము నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆచారాలని వీటిలన్నింటినీ చాలా నిష్టగా పాటించేవాళ్ళు. పరిసయ్యులు కదా, వీళ్ళు చాలా ధర్మశాస్త్రం మీద పండితులు. వీళ్ళకి
అర్చనాచారాదులు ఎక్కువ. వీళ్ళకి అవి చేస్తే చాలు, అంటే బాహ్య సంబంధమైన శుద్ధి, బాహ్య సంబంధమైన ఆచారాలు ఇవి చేస్తే ధర్మశాస్త్రంలో వాళ్ళు పాటించిన దాంట్లో ముందుకు వెళ్తున్నట్లుగా అనుకుంటారు. దాని తర్వాత ఏడాదికి ఒకసారి లేకపోతే దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు బలి అర్పించాలి. మిగతా టైంలో అంతగా ఏమి లేదు వాళ్ళకి. మనకులాగా ప్రతి వారం పునరుద్ధాన దినమందు ఇట్లా ప్రభు శరీర రక్తాలు పాల్పొందే ఆయన సన్నిధికి వచ్చే ఆ ప్రవేశం వాళ్ళకి ఉండకపోవచ్చు. పస్కా విందుకు కూడా సంవత్సరానికి ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కలిసి యెరూషలేముకి వచ్చేవారు. సరే, ఇలాంటి సందర్భంలో ఈ పరిసయ్యులు శాస్త్రులు వెంటనే ప్రభువుని పట్టుకోవడానికి రకరకాల గుంపులు ఉన్నాయి. బహుజన సమూహం ఆయన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఈ బహుజన సమూహంలో కొందరేమో తిండి కొరకు, కొందరేమో ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాల కొరకు, కొందరేమో వాళ్ళ రోగాలు స్వస్థపరచుకునే దాని కొరకు. కానీ వీళ్ళందరికంటే ఇంకొక గుంపు ఉంది. ఈ గుంపు ఏంటి అంటే శాస్త్రులు పరిచయాలు ఆయన ఎక్కడ తప్పు దొరికితే, ఎక్కడ దోషం దొరికితే, ఎక్కడ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తే ఆయన్ని పట్టుకొని ఆయన్ని చంపేయాలా. కారణం ఏంటంటే యేసు ప్రభువుని బహుజనం వెంబడిస్తూ ఉంటున్నారు. ఈ ధర్మశాస్త్రోపదేశకుల చుట్టూ ఆ కాలంలో వాళ్ళ దగ్గరికి రావడానికి ప్రజలు వెళ్ళాల, యేసు ప్రభు దగ్గరికి వెళ్తా ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన్ని వెతుకుతా ఉంటున్నారు. ఏం దొరుకుతుందా, ఎక్కడ పట్టుకుందామా, ఏం చేయాలా అనే విషయాలను. అలానే ఇక్కడ కూడా వెంటనే వాళ్ళకి ఏదన్నా దొరకగానే దొరికిపోయాడబ్బా, ఇంకా దీంట్లో ఈయనకి మనం ఏదన్నా నేరారోపణ చేసి ఈయన్ని శిక్ష విధించడానికి మనం ప్లాన్ చేయొచ్చు అన్నట్లుగానే అనుకుంటారు. ప్రతి దగ్గర కూడా ప్రభు చేసే ప్రతి పనులు, మీరు నీ శిష్యులు ఏందయ్యా విశ్రాంతి దినాన పంట చేలలో పోతా ఏం చేస్తున్నారు, వెన్నులు పనులు తుంచుకొని తింటున్నారు. ఇది చేయకూడదు కదా మోషే ధర్మశాస్త్ర ప్రకారం. విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదు కదా. ఇట్లా ప్రతిదానికి ఇక్కడికి వచ్చేటప్పటికే ఆచారం ప్రకారం ఏం చేయాలా, చేతులు కడుక్కోవాలా, శుభ్రం చేసుకొని భోజనం చేయాలి. కానీ నీ శిష్యులు ఏం చేస్తున్నారు, చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారు అని ఇక్కడ ఆయన మీద దోషారోపణ ఆయన శిష్యుల మీద మోపడానికి వస్తే కింద వచనాల్లో ఆయన అంటాడు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఎవరు? ఇజ్రాయేలీలు, యూదులు. సంత అంటే మార్కెట్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే భోజనానికి కూర్చోవాలి అని అంటే వాళ్ళ చేతులు శుభ్రం చేసుకోవాలి, కాళ్ళు కడుక్కుంటారు, చేతులు కడుక్కుంటారు, అప్పుడు భోజనం చేస్తారు. గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలకు అనేక ఆచారములను వారు అనుసరించిన వారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఈలాగు చెప్పిన 6వ వచనంలో, 7వ అధ్యాయం 6వ వచనం మార్కు సువార్తలో ఏమంటున్నాడు, వీళ్ళు క్వశ్చన్ చేస్తే, పాయింట్అవుట్ చేస్తే, ఆ దోషాన్ని చూపిస్తా ఉంటే పెద్దల పారంపర్య ఆచారాన్ని వీళ్ళు నీ శిష్యులు ఎందుకని పాటించట్లేదు, మాకు జవాబు చెప్పండి మీరు అన్నట్లుగా ప్రభువుని అడిగితే ప్రభు వాళ్ళకి జవాబు చెప్తుంటున్నాడు. 6వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. యెషయా 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది లేఖనంలో యెషయా రాసిన ప్రవచనం. ఏం చేస్తారంట, పెదవులతో నన్ను
ఘనపరుచుదురు కానీ వారి హృదయము ఎవరికి దూరంగా ఉంటుంది? దేవునికి దూరంగా ఉందంట. దూరంగా ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించగలిగే. చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్. దీని మీదకి డీప్గా వెళ్ళడానికి నేను అంతగా ముందుకెళ్ళను. తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఒకటి మాటలు చెప్పేసి ముందుకు వెళ్ళిపోదాం. ఈ దినాల్లో కూడా పరిచయులు, శాస్త్రులు లాగానే క్రైస్తవ ఉపదేశకులు, క్రైస్తవ బోధకులు వారు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అనేది మర్చిపోయి ఏమవుతున్నారు అని అంటే, ఎసెన్షియల్ థింగ్స్ ని పక్కన పెట్టేసి నాన్ ఎసెన్షియల్ థింగ్స్ ని హైలైట్ చేస్తున్నారు. అంటే నాన్ ఎసెన్షియల్ అంటే బైబిల్లో వాటి గురించి రాయని సంగతులు. వీళ్ళైతే ధర్మశాస్త్రంలో కన్నా చెప్తే దేవుడు ఒప్పుకోవట్లేదు వీళ్ళని. కానీ ఈ దినాల్లో దేవుని పిల్లలు, బోధన చేసేవాళ్ళు, బోధించేవాళ్ళు మానవ పద్ధతులు వీళ్ళు కూడా చేస్తూ ఉంటున్నారు. ఏంటి అని అంటే, మన యొక్క సిద్ధాంతం ఇదండి. మన సిద్ధాంత ప్రకారం ఎలాగ చేయాలి, దేవుని వాక్యం కాదు బేస్మెంట్, మన సిద్ధాంతం. మన పితరులు ఇచ్చారు చూసావా, ఆ సిద్ధాంతం చేయాలి. కానీ ఏంటి వీళ్ళు అలాగా చేయట్లేదు. మన డాక్టరీలో, మన యొక్క సిద్ధాంతంలో ఇలాగుంది, మనం ఇలాగే చేయాలని ఎవరు చెప్పారు? దాన్ని ఎవరు రాసి ఇచ్చారు? ఇక్కడ అదే అంటున్నాను, దేవుని వాక్యం ఏమని చెప్తుందో దాన్ని మనం పాటించాలి. అంతేగాని మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించచ్చు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తుంటున్నారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉంటున్నారు. ఆ రోజు చేశారు, ఈరోజు సేమ్ టు సేమ్. ఏంటి తేడా అంటే, వాళ్ళ ధర్మశాస్త్ర పండితులు, ఇప్పుడేమో క్రీస్తు దాసులు, అంతే తేడా. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే, ఎవరో ఒక వ్యక్తి, ఒక భక్తుడు, ఆయన కొంత ఆయనకి ఇచ్చిన అవగాహనతో ఆయన పెట్టిన పద్ధతులు, వాటిల్ని ఏం చేస్తున్నారంటే దైవోపదేశములని పాటిస్తూ ఉంటున్న రోజులు ఇది. బైబిల్లో ఇలాగ చెప్పిందంటే, లేదండి మా డాడీ ఇలాగ చెప్పారు, కొత్తదనమాట. ఇలాగ మా నాన్న, మా తండ్రి ఇలాగ చెప్పాడు, లేకపోతే మా అమ్మ, మా యొక్క సేవకుడు ఇలాగ చెప్పాడు. మా సేవకుడు ఏం చెప్పాడు అదే, ఆయన చెప్పిందే మేము చేస్తాం. అంటే దేవుని వాక్యం చెప్పింది కాదు మనం చేసేది, మనుషులు పెట్టిన కల్పన, లేకపోతే పద్ధతులు, కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధిస్తే వాటిని పాటించే గొర్రెలైపోతా ఉంటున్నారు. రివీల్ చేస్తా ఉంటే దేవుడు తన వాక్యాన్ని మనం చదువుకొని దాంట్లో ఏముందో గ్రహించలేని గుడ్డితనంలోకి వెళ్ళిపోతా ఉంటున్నాం, మనుషుల వైపు తిరుగుతూ ఉంటున్నాం. పోయిన వారం అనుకుంటాను నేను, కొన్ని దినాలకు ముందు ఒక 2 వాటిల్ని మన దాంట్లో నేను పోస్ట్ చేశాను. అవి గుర్తొస్తా ఉన్నాయి. దాన్ని గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడతా ఉంటున్నాను. చదవండి. అది మన ఆశ్రయ విహారంలో పెట్టడం జరిగింది, వేరే దాంట్లో కూడా పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ లో ఉంది, దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి తెలుగులో కూడా పెట్టాను. 2 విషయాలు గుర్తు చేస్తాను. సరే, 2 ఇంగ్లీషు, తెలుగు చదవను. ఎవరు ఇదేనంటే A.W. టోజర్ చెప్పింది అనమాట, ఒక గొప్ప దైవజన్. ఇఫ్ బీయింగ్ హర్ట్ బై ద చర్చ్ కాజెస్ యూ టు లాస్ ఫెయిత్ ఇన్ గాడ్, దెన్ యువర్ ఫెయిత్ వాజ్ ఇన్ పీపుల్, నాట్ గాడ్. తెలుగులో అంటాడు, చర్చి వల్ల మీరు గాయపడి దేవునిపై మీ నమ్మకం కోల్పోతే మీ విశ్వాసం దేవుని మీద కాదు, కేవలము వ్యక్తుల మీదే ఉంది అని అర్థం. ఈ దినాల్లో వ్యక్తుల మీద ఉంది కాబట్టి
దేవుని మీద వదిలిపెట్టేసి వ్యక్తులు వెంబడి వెళ్ళిపోతుంటున్న పరిస్థితులు. వ్యక్తులు ఏం చెప్తే అవే కల్పించబడిన ఉపదేశాలని, మూలోపదేశాలని అలానే జీవిస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యం గద్దిస్తే దేవుని వాక్యం అక్కడ ఆరాధన, దేవుని యొక్క సన్నిధి ఉండదు అనేది గ్రహించిన అక్కడే ఉండటమే. ఆ కల్పనా కథలు, ఆ యొక్క ఆచార వ్యవహారాల్లోనే ఉంటున్నారు. మనం అనుకుంటాం వేరే మిషన్ చర్చిలు చాలా క్రమం కాదని అనుకుంటాం. అక్కడ కాదు, మన దగ్గర కూడా ఏళ్ళు మనకు ఏమి చూపిస్తున్నాయి, 3 చూపిస్తున్నాయి, ఎదుటికి ఒకటే. దాని తర్వాత గొప్ప దైవజనుడు ఆయన ఇంకొక మాట అన్నాడు, దాన్ని కూడా గుర్తు చేస్తున్నా. We must realize that no doctrine can save us or no denomination can save us. Our salvation is in a person, and that person is Jesus Christ. ఎవరన్నది ఇది? భక్త్ సింగ్ గారు, దైవజనులు భక్త్ సింగ్ గారు అంటున్న మాట. We must realize that no doctrine can save. ఏ ఒక్క సిద్ధాంతం మనిషిని రక్షించదు, పశ్చాత్తాపంలోని తీసుకెళ్ళదు. లేకపోతే నో డినామినేషన్, ఏ సిద్ధాంతం కూడా మనల్ని రక్షించదు. మనల్ని రక్షించేది ఎవరు? సాల్వేషన్ ఈజ్ ఇన్ ఏ పర్సన్, అండ్ దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువే మనకి రక్షకుడు. యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ అనేది మర్చిపోతా ఉంటున్నాం. డాక్టరీన్లోనికి, సిద్ధాంతంలోనికి, వాటిలోకి వెళ్ళిపోయి మేము చాలా గొప్పలని అనుకుంటా ఉంటున్నారు. ఎవరిని మర్చిపోతుంటున్నారు? యేసు ప్రభు ఇచ్చిన రక్షణను మర్చిపోతా ఉంటున్నాం. యేసు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలను మర్చిపోతా ఉంటున్నాం. యేసు ప్రభు మనల్ని ఏమైతే చేయమని చెప్పాడో వాటిని చేయకుండా మర్చిపోతా ఉంటున్నాం. మత్తయి సువార్త ఎందుకో లాస్ట్ వీక్ అంతా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచ్చిన గ్రేట్ కమిషన్ గురించి చెప్తా ఉంటున్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును. దాని తర్వాత ఇంకోటి చెప్పాడు, ఆజ్ఞ. ఒక్క గాస్పెల్ చెప్పటమే కాదు, రక్షించబడిన వాళ్ళని ఏం చేయాలంట? శిష్యులుగా చేయాలి, డిజైబుల్షిప్ చేయాలి. డిజైబుల్షిప్ చేయకుండా ఏం చేస్తాము అని అంటే మనకి డిజైబుల్స్ గా చేసుకుంటాం, మనల్ని వెంబడించే వాళ్ళుగా చేసుకుంటాం. అది దేవునికి మహిమకరం కాదు అని అంటాడు. కాబట్టి ఈ పరిశీలనలు కూడా వాళ్ళకి కల్పించిన మూలోపదేశాలే దైవోపదేశాలని చేసుకుంటా ఉంటున్నారు. ఏమంటున్నాడు? వాళ్ళని వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించాడు అని అంటాడు. దాని తర్వాత వచ్చిన వాటికి సంబంధించినవన్నీ నేను సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకెళ్ళిపోతుంటున్నాను. 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొంచున్నారు, మరియు ఆయన మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను కలపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష విధింపవలననియు మోషే చెప్పిన కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితం అని చెప్పిన ఎడ్ల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు అని చెప్పాను. అప్పుడు ఆయన జనసమూహమును మళ్ళా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఇక్కడ వస్తున్నాడు అసలు ఇవన్నీ చెప్పాడు. తల్లిదండ్రుల్ని సన్మానించకపోతే మోషే ధర్మశాస్త్రం ఏమంటుందంటే మరణ శిక్ష విధించాలి అని అంటుంది. కానీ ఆ జనరేషన్ లో వచ్చిన పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కాదులే అని వీళ్ళ సొంత ఆచారం లాగా కోర్బాన్ రీజన్స్ లాగా ఏమంటారంటే దాన్ని వీళ్ళ ప్రకారమే అవన్నీ అక్కర్లేదు, మనం ఏమన్నా చేయొచ్చు, ఎట్లా అన్నా ఉండొచ్చు, తల్లిదండ్రుల్ని చేసినంత మాత్రం ఏం కాదు అన్నట్లుగా కేర్లెస్ గా అన్నమాట ఇలాగ చేస్తూ ఉంటారు. ఇదంతా దేవాన్వితమే అని చెప్పుకుంటా ఉంటారు అని అంటాడు. దాని తర్వాత 16-14 వచ్చిన కదా,
అయిపోయిన తర్వాత 14 వచనం నుంచి వాళ్ళందరినీ దగ్గరికి పిలిచి సమూహాన్ని శిష్యుల్ని వాళ్ళందరినీ పిలిచిన తర్వాత అప్పుడు 15వ వచనం నుంచి ఆయన అంటున్నాడు, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలను ఏది లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయునెను. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ ఒక్క మాట చెప్పాడు. అందరిని విడిచిపెట్టి ఇంటిలోకి వచ్చి తన శిష్యులతో కూడా ఉంటే అప్పుడు శిష్యులు అడుగుతా ఉంటున్నారు, ఆ శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయన్ను దీని భావం ఏంటి దీని గురించి అని ఆయన అడిగితే వాళ్ళని అంటున్నాడు, మీరు ఇంత అవివేకులై ఉన్నారా, మీరు అవివేకులై ఉన్నారా, వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునదేది వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా, అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును, ఇంట్లో అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. ఏంటంటే ఈ భోజనం చేతులు కడుక్కోకుండా తిన్న అంశమే కదా ఇది. ఈ తినింది ఏమవుతుంది అని అంటే హృదయం మీదకి వెళ్దాం, హృదయంలోనికి వెళ్దాం. ఇది ఎక్కడికి వెళ్తుందంట? కడుపులోకి వెళ్తుంది, జీర్ణాశయంలోకి వెళ్తుంది, జీర్ణశక్తి కలుగుతుంది. దాంట్లో ఉంటున్న ఆరోగ్యకరమైనంతా కూడా బ్లడ్లోకి వెళ్ళిపోద్ది. మిగిలినంతా కూడా ఏమవుతుంది? వేస్టేజ్ అంతా బహిర్భూమి నుంచి వెళ్ళిపోద్ది. కాబట్టి దీనివల్ల ఏ హాని, ఏ అపవిత్రత జరగదు. కానీ నేను చెప్తుంటున్నాను, ఏమంటున్నాడంటే 20వ వచనం నుంచి మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. 21, 22 వచనాల్లో 23 వచనాల్లో ఏమంటున్నాడంటే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారము, లోపములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పిన 13 ఉన్నాయి. అపవిత్రమైన కార్యాలు హృదయంలో నుంచి బయటకు వెళ్ళాయి 13 చెప్తున్నాడు ఇక్కడ. ఈ 13 విషయాల్లో ఇంకా దీని గురించి కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. దీని గురించి ఈ హృదయంలో నుంచి ఈ 13 ఎలాగొచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయో, ఈ అపవిత్రపరిచే ఈ ఒక దేవుని ఎరగని వాళ్ళలోనే కాదు. ఇది ఎవరితో చెప్తున్నమాట? పరిసయ్యులకు చెప్పాడు, ప్రజలకు చెప్పాడు, వాళ్ళందరినీ పంపించేశాడు. దాని తర్వాత శిష్యులు అడుగుతుంటే శిష్యులకి మీరు కూడా గ్రహించుకున్నారా, కాబట్టి ఏంటో అవి వివరాలు వీళ్ళకి చెప్పాడు, వాళ్ళకి చెప్పలా కదా. పరిసయ్యులకు చెప్పలేదు, ప్రజలకు చెప్పలా. వాళ్ళని పంపించేసిన తర్వాత ఈ క్లియర్గా మొత్తం ఎవరికి చెప్తుంటున్నాడు అని అంటే దేవుని శిష్యులకి, ఆయన శిష్యులకి చెప్తా ఉంటున్నాడు. 13 మనుషుని హృదయంలో నుంచి బయటకు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. మన జీవితాల్లో కూడా యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని బిడ్డలమై ఉంటున్నాం కూడా అనేక సార్లు వీటిలో ఏదో ఒకటి మనల్ని లోపల నుంచి బయటికి వెళ్తా ఉంటది. మన ఎదురుగానే వేప చెట్టు ఉంది. ఈ ఇల్లు కట్టేసిన తర్వాత పూర్తి అయిపోయి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చెట్టు మలిసింది. అది ఇంత చెట్టు తీసివేద్దాం అనుకుని కూడా వద్దులే, ఒక నీడిస్తుంది అని ఆటం. అది ఇప్పుడు ఎలాగైపోయిందంటే చక్కగా నీడిస్తా ఉంది. దాని నీడకి కాయలు వస్తున్నాయి, కాయలు ఎక్కడెక్కడికో వెళ్ళి మొలుస్తూ ఉంటున్నాయి. ఇక్కడ కూడా మొలిస్తే మళ్ళీ ఎక్కువైపోతాయని తీసేస్తా ఉంటున్నాం. దాని ఆకు తిన్నా, దాని కాయలు తిన్నా ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుందా? చేదే. వేప తినక వేప తీయగా ఉండంటారు కానీ ఎక్కడ ఉండదు. మాట సామెతే కానీ ఎంత తిన్నా చేదే. దాని చిగుళ్ళు తినాలని షుగర్ వచ్చినప్పుడు తింటే అది తిన్న తర్వాత నోట్లో నుంచి ఆ చేదు పోదు, లాలాజలం ఊరుతా ఉంటే చేదే ఉంటుంది. అలానే మనిషిని హృదయంలో నుంచి కూడా ఈ ఊరుతా ఉంటాయి. ఏవి? ఈ 13
కార్యాలు లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం నేను చదివి చెప్తా వెళ్ళిపోతాను. 17వ అధ్యాయం 9-10 వచనాల్లో అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైన వ్యాధి గలది, దాన్ని మాన్పేవాడు ఎవరు ఉన్నారా? ప్రభు అయినా దేవుడు తప్ప దాన్ని మాన్పేవాడు ఎవరు లేరు. దాని గురించి ఇర్మియా 17వ అధ్యాయంలో ఏమన్నాడు అనేది పూర్తిగా దాన్ని చదువుదాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? 10వ వచనం, ఒకని ప్రవర్తనని బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడు. ఈ ఘోరమైన వ్యాధి, హృదయ సంబంధమైన వ్యాధి, కుష్టు కంటే ఘోరమైన వ్యాధి, కంపు, భయంకరమైన దుర్గంధం. పైకి మనం ఎలా కనపడతాం? చాలా చక్కగా కనపడతాం. ఒక్కొక్కళ్ళు మంచి డ్రెస్లో బాగా ఉంటారు, కలర్ కానీ పర్సనాలిటీ కానీ అంతా. వాళ్ళు కానీ ఎమోషనల్గా ఏదన్నా అన్నారు అంటే ఏమైపోతుంది తెలుసా? నోట్లో నుంచి భయంకరమైన మాటలు బయటకు వచ్చేస్తాయి. అవి ఇక అవి వినటానికి కూడా మనకి అసహ్యంగా ఉంటుంది. అలాంటిదిగా లోపల నుంచి వస్తుందంట. హృదయము ఎలాంటిది? మోసకరమైన వ్యాధి గలది. కాబట్టి అలానే మత్తయి సువార్త 15-19 కూడా అంటాడు, దురాలోచనలు. మత్తయి సువార్త 15-19 మనం చూస్తే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనం చేయటం మనుష్యుని అపవిత్రపరచునని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఊరుతున్నాయి లోపల నుంచే. అందుకని అంటాడు, మనుష్యుని హృదయము బాల్యం నుంచే చెడ్డది. ఎలాగ చెడ్డది అని అంటే బాల్యం నుంచే, పుట్టుకతోనే. అన్నిటికీ ఇప్పుడు ఎల్కేజీ కాకుండా ఇప్పుడు జనరేషన్లో ప్రీ స్కూల్ కూడా వెళ్తున్నారు కదా, ప్లేయింగ్ స్కూల్ అని అంటారు. 2వ సంవత్సరం దాటగానే మొదలు పెట్టేస్తున్నాం. వాళ్ళని ఫ్రీగా తిరిగే దాన్ని తీసుకెళ్ళిపోయి వేసేస్తున్నాం అక్కడ. ఎందుకు అని అంటే చదువు నేర్చుకోవటానికి, వాళ్ళు అన్ని నేర్చుకోవటానికి. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు పాఠశాలకు వెళ్ళి, పంతులు గారి దగ్గరికి వెళ్ళి, టీచర్ దగ్గరికి వెళ్ళి విద్యను వాళ్ళు భయపెట్టి అభ్యాసం చేసి నేర్చుకుంటున్నారు. కానీ కొన్ని ఉన్నాయి, అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయటం, చెడమాటలు అనటం, ఇలాంటివన్నీ కూడా ఎవరు ట్రైనింగ్ చేయనక్కర్లా. కావాలని అనుకుంటే ఇప్పుడు పిల్లలైతే మొబైల్ ఎత్తేస్తారు, చెప్పా పెట్టకుండా తీసేసి ఎక్కడో లోకంలోకి వెళ్ళిపోతారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు నేర్పించారు? పుట్టుకతోటే, బాల్యం నుంచే హృదయము చెడ్డది. ఇది కారణం ఏంటంటే పాపపు జీవితంలో మనం పుట్టే మాదామోగలు చేసిన పాపం ద్వారా మనుషులందరికీ కూడా మరణము సంప్రాప్తమైంది. మరణం సంప్రాప్తమైంది అంత మాత్రమే కాకుండా మనుషుల హృదయంలో ఇవన్నీ కూడా బాల్య దశ నుంచే వస్తాయి. అబద్ధాలు ఆడటానికి ఏ స్కూల్ అక్కర్లే, బూతులు ఆడటానికి అక్కర్లే, వీటికి స్కూల్లే అక్కర్లే. వాడే స్కూల్లో ముందులోనే మన గర్భంలో నుంచి, తల్లి గర్భంలో నుంచే మొదలు పెట్టేస్తున్నారు వాళ్ళని. సరే, దానికి కూడా ఎవరంటే తల్లిదండ్రులు జీన్సే. దాని తర్వాత సామెతల్లో 4వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం చూస్తే, సామెతలు 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం కానీ గమనిస్తే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకును. అష్యూరెన్స్ అనమాట. ఇర్మియా గ్రంథం 17-10వ వచనంలో కూడా ఎవరు మనల్ని దీంట్లో నుంచి వినిపిస్తాడు అని అంటే యెహోవాయే దీనిలో నుంచి మనల్ని విమోచించేవాడు.
ఈ యొక్క లోపల నుంచి వచ్చే ఈ 13 అపవిత్రమైన కార్యాలన్నింటినీ సరిచేసేవాడు ఎవరు అని అంటే ఆయనే అని గుర్తు చేస్తా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, వీటిలన్నింటినీ క్లియర్ చేయడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, దేవుని వాక్యం సజీవమై రెండంచులు గల ఖడ్గము వలె ఉండి అది ఎలాగా వెళ్తుందంట, ప్రాణాత్మలను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు పరిశోధిస్తూ మనల్ని ఏం చేస్తుందంట, వాటిలన్నిటిలో నుంచి రెక్టిఫై చేస్తూ ఉంటుంది. వాటిలన్నిటిలో నుంచి మనల్ని పవిత్రులుగా చేయడానికి దేవుని వాక్యం మనల్ని పరిశోధిస్తూ ఉంటుంది, మనల్ని సరిచేస్తూ ఉంటుంది. మన హృదయపు అంతరంధ్రంలో నుంచి వచ్చే వాటిలన్నిటి నుంచి విమోచన అనుగ్రహించేదిగా ఉంటుంది. అందుకని అంటాడు హెజ్కేలు గ్రంథం 36:26లో నూతన హృదయాన్ని మనకి అనుగ్రహిస్తాడంట. హెజ్కేలు 36:26 అంటారు మనకి ఆ పాపపు లేకపోతే రాతి గుండెని తీసి నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని అంటాడు. కీర్తనాకారుడు దావీదు కూడా తన యొక్క కీర్తనలో 51వ కీర్తనలో 17వ వచనంలో కూడా ఏమంటాడు అని అంటే 51:17వ వచనంలో కూడా విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయం ఎప్పుడు కలుగుతాదో అప్పుడు పశ్చాత్తాపపు హృదయం పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తా ఉంటాడు. నీతిని గురించి పాపం గురించి మనుషులు కాదు ఒప్పింపజేసేది. మనం చెప్తున్నామంటే అది ఎవరిది? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎవరితోటి మాట్లాడుతూ ఉంటుంది? తన పిల్లల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కార్యం జరిగించడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దావీదు మహా గొప్ప రాజు, గొర్రెల దొడ్డిలో నుంచి ఇజ్రాయేలీలకి 40 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా ఆయన పరిపాలించిన గొప్ప రాజు. కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడు కాదు. దేవునికి ప్రార్థన చేయటం ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు అని మనం గమనించవచ్చు. కారణం దేవుని యొక్క కృపను ఎరిగిన వాడు దావీదు. అలానే 10వ వచనంలో కూడా అంటాడు, 51:10లో కూడా, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎవరైనా సామాన్యుడు కాదు, ఆయన్ని బట్టి భయం పడే రాజులున్నారు, ఆయన్ని చూసి గడగడలాడిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని దావీదు ఎలాగ ప్రార్థన చేసేవాడు అని అంటే 119వ కీర్తనలో 164 వచనంలో అంటాడు, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్నిసార్లు అంట? 119, 164లో అంటున్నాను, దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను అని అంటున్నాడు. దినానికి 7 మార్లు స్తుతించే గొప్ప వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం దావీదు మహారాజు. అంత మాత్రమే కాదు, సామెతల్లోనే 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయంలో ఎలాగ అంటే ఈ దుష్ట హృదయం లోపల నుంచి వచ్చే ఈ పాపకు భయంకరమైన పరిస్థితుల్ని ఎలా మారుస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే 3వ అధ్యాయము 1-3 వచనాల్లో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అలా అంటున్నాడు 3వ వచనంలోనే చివరిలో, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. హృదయం అనే పలక మీద వాటిని ఏం చేయాలంట? రాసుకోవాలి. మనం రాసుకుంటున్నామా? హృదయం అనే పలక మీద రాసుకోవడం అని అంటే
సండే స్కూల్లో పిల్లలకి కంటద వాక్యాలు నేర్పిస్తారు కదా. సండే స్కూల్ పిల్లలకి కాదు, మనం కూడా దేవుని వాక్యాన్ని కంటద చేయాలి. ఎప్పుడైతే కంటద చేస్తామో మన మనసులో ఉంటాయి, ఆ మనసులో ఉన్నాయి ఏమవుతాయి, మన హృదయంలో, ఈ హృదయం అనే పలక మీద అవి వ్రాయబడినప్పుడు అవి ఎలాగైతే ఏమవుతాయంటే సమయ సందర్భంగా మనం ఎలాగ వాటిలో కమిట్ అవ్వకుండా, లోకపరంగా వాటిలో పడిపోకుండా దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది, టచ్ చేస్తూ ఉంటుంది. హృదయం లోపల రాసుకున్న దాని వల్ల శుద్ధి తీసుకొని కొట్టినట్టుగా మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. అవి చేసిన భక్తుల్ని మనం ఎంతో మందిని పాత నిబంధనలో చూడగలం, నూతన నిబంధనలో కూడా మనం చూడగలం. కాబట్టి అందుకని అంటాడు 119వ కీర్తనలోని, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఒక భక్తుడు అన్నాడు, వాళ్ళు అనేక మంది బర్త్డేలకి మనం ఏం చేస్తామంటే మంచి గిఫ్ట్ ఇస్తాం కదా, బాగా వాల్యూ ఉన్నాయి, ఏంటేంటో ఇస్తాం. ఇప్పుడు ఫ్రెండ్ కూడా పోయింది కదా, పిల్లలకి బాగా బొమ్మ అయిపోయి ఇంకా వేరే వేరే వచ్చేసింది. వాళ్ళకి అవి ఇస్తేనే సంతోషం. ఒక తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డకి ఏమి ఇచ్చారంటే తెలుసా, మంచి బైబిల్ తీసుకొని ఆ బిడ్డలకి ప్రజెంట్ చేసి బిడ్డతో చెప్పారన్న తల్లిదండ్రులు. ఏమని చెప్పారంటే, మనం ఏ రోజన్నా ఇచ్చున్నామో లేదో మనల్ని మనమే పరీక్ష చేసుకున్నాం. తల్లిదండ్రులు అన్నారంట, నాన్న ఈ యొక్క బైబిల్ నీకు ఇస్తున్నాము, ఈ బైబిల్ నీ లోపల ఉంటే నీవు ఏం చేయవు, పాపం చేయవు. నీ వాక్యము, దేవుని వాక్యం నీ లోపల లేకపోతే నువ్వేం చేస్తావు, పాపం చేస్తావు. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా అవి పైకే, అవన్నీ నీకు కొంత సమయమే ఆనందం ఇస్తాయి. కానీ దేవుని వాక్యం నేను ఎప్పుడు కూడా ఆదరిస్తుంది, నిన్నెప్పుడు కూడా పవిత్రతలో కాపాడుతుంది. కాబట్టి దేవుని ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అందుకని యోసేపు ఏం చేశాడు, ఆయన ఒంటరిగా ఉంటున్నా కూడా దేవుని యొక్క వాక్యం, దేవుడు తన తల్లిదండ్రుల ద్వారా నేర్పించిన వాక్యం, అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు, కానీ ఆదాము అవ్వలు చెప్పుకుంటూ వచ్చితే వాళ్ళ జనరేషన్లో వచ్చిన గొప్ప భాగ్యం అది. ఆ వాక్యాల ద్వారా ఏం చేశాడు, దేవుని ఎదుట ఇంత దుష్కార్యం, ఇంత ఘోరమైన పాపం నేను చేయను. దెర్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ లోకంలో పాపంలో పడిపోవటానికి. కానీ దాన్ని ఇష్టపడాల. ఆ ఇష్టపడకపోవటం వల్ల కష్టపడ్డాడు. కష్టపడటం వల్ల ఏమయ్యాడు, గొప్ప స్థానానికి వెళ్ళాడు. ఆ స్థానాన్ని సంపాదించుకోవడమే మాత్రమే కాదు, కానీ కరువు సంబంధమైన టైంలో ఇజ్రాయేలీలకి విమోచకుడిగా, సంరక్షకుడిగా అయ్యాడు. అంత మాత్రమే కాదు, రాబో వ్యక్తులుగా యోసేపు కంటే శ్రేష్ఠుడు అని అంటాడు కదా, మోషే కంటే శ్రేష్ఠుడు, యోసేపు కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు. దేవుని గురించి పాడతాం ఆ పాట కదా. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట పాపం చేయకుండటానికి మనలో, మన హృదయంలో పలక మీద మనం కూడా ఏం చేయాలంటే రాసి పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, వాటిల్ని నెమరు వేసుకుంటా ఉండాలి. దావీదు రాజు అంత గొప్ప రాజ్యానికి రాజుగా ఉంటున్నా కూడా, గొప్ప రాజుగా ఉంటున్నా కూడా 7 మార్లు ఆయన స్తుతించడానికి, ఆయన కనపరచడానికి టైంని ఎక్కడ కూడా వేస్ట్ చేయలేదు, విడిచిపెట్టలేదు. టైం టు టైం ఆయన వెళ్ళి దేవుని స్తుతిస్తానే ఉంటున్నాడు. మన జీవితాల్లో ఒక్కొక్కసారి టోటల్ జీరోనే కదా. ఉదయం లేచి వాక్యం చదవం, సరే ఉదయం లేకపోతే ఆ రోజులో ఆ వాక్యాన్ని చదవం. మిగతా పనులైతే కంపల్సరీగా వెళ్ళిపోవాలి. ముందుగా లేచి దాన్ని చేయటానికి ముందుకు రాం, ప్రార్థన చేసుకోవడానికి రాం, వీటిలన్నింటిలో రాం. ఒక్కసారి చేయడానికే కష్టం. మరి అంత గొప్ప రాజు, అందరిని పరిపాలించే రాజు
అలాంటి భయంకరమైన బిజీలో ఉంటున్నా కూడా దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవుని స్తుతించాల్సిన సమయం ఆయన ఎప్పటికి కూడా మర్చిపోలేదు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. కాబట్టి మార్కు సువార్త 7వ అధ్యాయం 1-23 వచనాలు, మనిషిని హృదయంలోకి వెళ్ళే మనిషిని అపవిత్రపరచవు, కానీ మనిషిని లోపల నుంచి వచ్చే 21-23లో ఉన్నాయన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయి, మనల్ని కూడా అపవిత్రపరుస్తాయి. లోపల ఈ యొక్క వేరు, పాపపు వేరు మనలో నుంచి వెళ్ళిపోలా. గల్తీ పత్రికలు అంటాడు, శరీరానుసారంగా నడుచుకోవడానికి మనమేమి శరీర సంబంధం కాదు, ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీ శరీరేచ్ఛలను నెరవేర్చరు అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే నేను చేస్తున్నాను అంటే అది ఏంటది? అది నాలోనున్న పాపమే, అవిధేయతే, అంతేగాని నేను కాదు అని అంటాడు. కాబట్టి మనిషి మనము దీనిలో నుంచి ఇంకా విమోచించబడలా. ఈ శరీరము సాతానుడు అంటాడు, నేను కొనుక్కున్నాను దీన్ని అంటాడు. ఎక్కడ కొన్నారో బాబు అని అంటే, ఏదేంలో దేవుని సృష్టిలోనే మిమ్మల్ని క్యాప్చర్ చేసేసాను, కాబట్టి ఈ శరీరము నా సంబంధమైంది అంటాడు. కానీ గొప్ప దేవుడు, కృప కలిగిన దేవుడు, మన హృదయాలని పరిశోధించి విమోచించిన దేవుడు, ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చి మనల్ని దేవుని బిడ్డలుగా చేసిన దేవుడు, ఆయన అంటున్నాడు శరీరము మృతతుల్యమైంది, కాబట్టి శరీరం కాదు ఆత్మను విమోచిస్తా ఉంటున్నాను. కాబట్టి ఆత్మ విమోచించబడింది, కాబట్టి మీరు దేన్ని ఫాలో అవ్వాలా? ఆత్మానుసారంగా నడుచుకోవాలా. శరీరానుసారంగా నడుచుకోవటానికి గతించిన జీవితమే చాలు, ఇక కాదు అని అంటాడు. కాబట్టి రక్షించబడిన మనం అనేక సార్లు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. శిష్యులతో చెప్పాడు, అలానే మనతో కూడా చెప్తానే ఉంటున్నాడు. కాబట్టి 13లో ఏదన్నా మనలో ఉందా, మనం దాన్ని సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. అలాంటిది ఉంటే వాటిని మనం విడిచిపెట్టాలి, దేవునికి మన సంపూర్ణంగా లోబడాలి, దేవుని మహిమపరచాలి. అందుకని అంటాడు పేతురు రాసిన పత్రికలోని, మీరు పరిశుద్ధులు అయి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచేరు అంటాడు. తెస్సలోనికే పత్రికలో మీరు పరిశుద్ధులు ఒకటి దేవుని చిత్తం, పరిశుద్ధులు ఒకటికే మిమ్మల్ని పిలిచాడు, కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి పిలవలేదు. లోకంలో జ్ఞానులైనను గొప్పవారినైనను ఎన్నుకోనలేదు, కానీ వారిని సిగ్గుపరచడానికి, వాళ్ళని షేమ్ఫుల్ చేయడానికి వెర్రివారిని అంటున్న మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్తాడు. కాబట్టి ఇలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించిందిగా మనం భయంతో వణకుతూ దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన రక్షణను మనం కాపాడుకుంటూ ఈ లోకంలో అనేకులకి మనం ఒక మోడల్గా, ఒక స్పెసిమెన్ సిగ్నేచర్ లాగా మనం కూడా ఉండాలి. దేవుని పిల్లలు మనల్ని చూచి దేవుని అవమానపరిచే వాళ్ళగా మనం ఉండకూడదు. మన ప్రవర్తన, మన జీవితం అనేక సార్లు సాతానుడు మనల్ని అలాగ త్రోసివేయటానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే శరీరం నాది అని అంటాడు. కానీ మనమేం చేయాలి? ఆత్మలో మేము విమోచించబడ్డాం, శరీరం మృతతుల్యమైంది. కాబట్టి పాపపు శరీరానికి కాదు మేము దాసులం, నీతికి దాసులం అని మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటామో ఆ రోజు దేవుని మహిమపరుస్తాం, సాతాను మీద మనం విజయాన్ని పొందుతాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును కనుక